నమస్తే. వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అనుభవిస్తుంది స్ట్రెస్ అంటే ఒత్తిడి. అసలు స్ట్రెస్ ఒత్తిడి అంటే ఏమిటి? అసలు స్ట్రెస్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇటువంటి విషయాలు మనకెన్నో తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ ట్రైనర్ ఎస్ వనజ గారు. ఇప్పుడు మనతో ఉన్నారు. మరి వనజ గారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజ గారు. నమస్తే. ఆధునిక ప్రపంచంలో అసలు ప్రతి ఒక్కరు కూడా ఈ స్ట్రెస్కి లోనవుతూ ఉన్నారు. ఎందుకంటారు? అసలు స్ట్రెస్ ఒత్తిడి అంటే ఏమిటి? స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఈ ఒత్తిడి అనేది ఇటు పిల్లల్లో ఉంది, పెద్దవారిలో ఉంది, జాబ్ హోల్డర్స్లో ఉంది, బిజినెస్ మ్యాన్ ప్రతి ఒక్కరు కూడా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పని సరి అయిన టైంలో చేయకపోవడం వల్ల ఈ ఒత్తిడికి గురవడము, వాళ్ళకి చేయాల్సిన సామర్థ్యం ఎంతైతే ఉందో ఆ సామర్థ్యానికి మించిన టార్గెట్స్ వాళ్ళు పెట్టుకోవడం వల్ల కూడా ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. ఓకే వనజ గారు, మరి స్ట్రెస్లో అనేది ఏమైనా లెవెల్స్ ఉన్నాయంటారా? యా అండి, ప్రతి ఒక్కరికి స్ట్రెస్లో కొన్ని లెవెల్స్ అని ఉంటాయన్నమాట. అయితే స్ట్రెస్ స్టార్టింగ్లో ఏముంటుందంటే దాన్ని అలారం స్టేజ్ అని అంటారు. ఆ టైంలో స్ట్రెస్ కొంచెం ఒత్తిడి తట్టుకోగలిగే స్టేజ్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే రెసిస్టెన్స్ స్టేజ్ అంటారు. ఈ రెసిస్టెన్స్ స్టేజ్లో ఏంటంటే ఎంతవరకు తట్టుకునే సామర్థ్యం ఉందో అంతవరకు వాళ్ళు ఆ స్ట్రెస్ని తట్టుకోగలుగుతారు. దాని తర్వాత లెవెల్ వచ్చింది ఎగ్జాస్షన్ స్టేజ్. ఈ ఎగ్జాస్షన్ స్టేజ్లో ఏమవుతుందంటే ఎంతైతే వాళ్ళకి తట్టుకునే సామర్థ్యం ఉందో దానికి మించిన స్ట్రెస్ వాళ్ళు ఒత్తిడికి గురవుతారనమాట. దాంతో ఏమవుతుందంటే బర్న్అవుట్ అయిపోతారు. అంటే ఎవరి మీదైనా కోపంగా గట్టిగా అరిచేయడము, వస్తువులు విసిరేయడము, అలాంటి చర్యలకి వాళ్ళు పూనుకుంటారు. అయితే ఆ సమయంలోనే ఇంట్లోని కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఓకే వీళ్ళు బాగా స్ట్రెస్కి గురి అవుతున్నారు అని గుర్తించి అవసరమైన ట్రీట్మెంట్ అది కూడా మనం ఇప్పించవచ్చు. వనజ గారు, మరి స్ట్రెస్లో ఏమైనా టైప్స్ ఏమైనా ఉన్నాయంటారు? యా, స్ట్రెస్లో టైప్స్ ఉన్నాయండి. దీన్ని స్ట్రెస్లో పాజిటివ్ స్ట్రెస్, నెగిటివ్ స్ట్రెస్ అంటారు. పాజిటివ్ స్ట్రెస్ని యూస్ స్ట్రెస్ అంటారు, నెగిటివ్ స్ట్రెస్ని డిస్ట్రెస్ అని అంటారు. చాలామంది డిస్ట్రెస్కి ఫీల్ అవుతున్నాము అని అంటారు. అయితే పాజిటివ్ స్ట్రెస్ వల్ల ఎటువంటి నష్టం లేదు, నెగిటివ్ స్ట్రెస్ వల్ల మాత్రం చాలా నష్టాలు ఉంటాయి. అయితే పాజిటివ్ స్ట్రెస్ గురించి నేను చెప్తాను. పాజిటివ్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ఒక మనిషి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలని ఆలోచించి తన లక్ష్యం వైపుకి ముందుకు వెళ్తాడు. ఆ పాజిటివ్ స్ట్రెస్ వల్ల తన లక్ష్యాన్ని, తన గోల్ని రీచ్ అవుతాడనమాట. ఓకే, ఇప్పటి వరకు పాజిటివ్ గురించి చెప్పారు. మరి నెగిటివ్లో ఉన్న వాళ్ళకి మరి స్ట్రెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటారు? నెగిటివ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి వాళ్ళు అగ్రెసివ్గా ఉంటారు, టైంకి పనులు చేయలేరు, ఒక వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేరు, వాళ్ళు డెసిషన్ టేకింగ్ అనేది ఉండదు, అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంటారు. అయితే ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే వాళ్ళకి టైం మేనేజ్మెంట్ తెలీదు, లైఫ్ స్కిల్స్ తెలియకపోవడము, డెసిషన్ మేకింగ్, హౌ టు డీల్ ప్రాబ్లం అన్నది తెలియదు. అయితే సమస్య వచ్చినప్పుడు సమస్య నుంచి బయట పడడానికి మార్గాలు ఉంటాయని కూడా వాళ్ళు ఆలోచించరు. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. ఈ ప్రాబ్లం వల్ల వాళ్ళు నెగిటివ్గా ఆలోచించి వాళ్ళు ఇంకా సమస్యలోకే వెళ్తారు, కానీ ప్రాబ్లం సొల్యూషన్ గురించి మాత్రం ఆలోచించరు. ఓకే, ఎక్కువగా ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళలో ఈ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుందంటారా? యా, డెఫినెట్గా అండి. ఇప్పుడు చాలామందికి ఏమవుతుందంటే వర్క్ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ అని అంటున్నాం. వర్క్ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ అంటే ఇంటి బాధ్యతలు ఉంటాయి, ఇంటి బాధ్యతలు తీర్చడం కోసమని వర్క్ చేయడానికి వెళ్తారు ప్రతి మనిషి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వర్క్లో బాస్ ఇచ్చిన టార్గెట్స్ ఉంటాయి. ఆ బాస్ ఇచ్చిన టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే ఎప్పటి వరకు అప్పుడు చేయాలి. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటి వరకు అప్పుడు చేయకుండా ప్రోక్రాస్టినేషన్ అంటారు, అంటే పోస్ట్పోన్మెంట్. ఇప్పుడు ఇచ్చిన పనిని ఇప్పుడే చేయకుండా తర్వాత చేద్దాంలే, బాస్ అడిగినప్పుడు చేద్దాంలే అని ఆలోచించడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు పనిని నెగ్లెక్ట్ చేయడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. టైం దగ్గరికి వచ్చేస్తుంది, టైం బౌండ్ లిమిట్ పెట్టుకున్నది ఏదైతే ఉందో ఆ టైం వచ్చేస్తుంది, వర్క్ అవ్వదు, బాస్ ఖచ్చితంగా అంటారు అన్న ఒక స్ట్రెస్ లెవెల్స్ వాళ్ళకి పెరిగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ తెలియకపోవడం, అంటే ఏ పనిని ఏ సమయంలో చేయాలి అన్నది వాళ్ళకి టైం మేనేజ్మెంట్ కొన్ని టెక్నిక్స్ తెలియకపోవడం కూడా వాళ్ళకి వర్క్ ప్లేస్లో కూడా ప్రాబ్లం వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్పర్సనల్ రిలేషన్స్, వర్క్ ప్లేస్లో అదర్ ఎంప్లాయీస్ తోటి ఎలా ఉండాలి
అన్న ఇంటర్పర్సనల్ రిలేషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఇది స్ట్రెస్కి వారిని గురి చేస్తుంది. ఓకే, ఇది ఏ స్టేజ్ నుంచి మనం చూసుకోవచ్చు అంటారు ఆ స్ట్రెస్ అనేది? తెలుస్తుందండి, ప్రతి పర్సన్కి వాళ్ళకి తెలుస్తుంది నేను కొంత ఒత్తిడికి గురవుతున్నాను అన్నది. మనకి మన పక్కనున్న ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు వ్యక్తపరుస్తూనే ఉంటారు. ఆ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తే కొంత స్ట్రెస్ నుంచి, అంటే వర్క్ డెలిగేషన్ తెలియాలి ఇక్కడ. ఇప్పుడు చాలామందికి స్ట్రెస్ ఎందుకు అవుతుందంటే ఇంట్లో అయినా వర్క్ ప్లేస్లో అయినా అన్ని పనులు నేనే చేసేస్తాను, నేను చేయగలను. ఎదుటి వారికి వర్క్ ఎవరికి ఏ పని చేయగల కెపాసిటీ ఉందో ఆ పనిని వారికి డెలిగేట్ చేయాలని వీరు ఆలోచించరు. వర్క్ డెలిగేషన్ అనేది కూడా తెలుసుకోవాలి. ఇంట్లో కూడా బాధ్యతలు అన్నీ వారే తీసుకోకుండా భార్య చేయాల్సిన పనులు భార్యకు అప్పచెప్పడం, పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళకి అప్పచెప్పడం అలాంటివి చేయాలి. వర్క్ ప్లేస్లో కూడా వాళ్ళు చేయగలిగినంత వర్క్ వాళ్ళు చేసి ఇంకా అదర్ ఏదైనా వర్క్ చేయాల్సినప్పుడు వేరే కొలీగ్స్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవడం కానీ, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ దాన్ని ఎక్స్పర్ట్స్ ఉంటారు కదండి, ఎక్స్పర్ట్స్ నుంచి కనుక్కొని తెలుసుకొని ఆ పని చేయడం ద్వారా మనకి స్ట్రెస్ అనేది ఉండదు. సో వనజ గారు, మరి ఈ స్ట్రెస్ని మనం లేకుండా చేయవచ్చు అంటారా? స్ట్రెస్ని లేకుండా చేయడం కుదరదండి. ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలన్నది తెలుసుకోవాలి. అందుకే దాన్ని స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు. ఎవరైనా కూడా స్ట్రెస్ని రిమూవ్ చేయడం అనేది కుదరదు. ఒత్తిడి అనేది ఎంతో కొంత ప్రతి ఒక్కరికి ప్రతి పనిలో ఉంటుంది. అది పాజిటివ్గా ఉన్నప్పుడు మనం మన టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతాము. నెగిటివ్గా ఉన్నప్పుడు దాన్ని టార్గెట్స్ని మనం రీచ్ అవ్వలేం. అంటే సమస్య నుంచి బయటపడాలి ఎలా అన్నది వాళ్ళకి తెలియదు. అయితే ఈ నెగిటివ్ స్ట్రెస్ ఎవరైతే ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పాజిటివ్ స్ట్రెస్లోకి మార్చేలాగా మనం ఏమైనా చేయొచ్చు అన్నది చూడొచ్చు. నెగిటివ్ స్ట్రెస్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి టైం మేనేజ్మెంట్ తెలియదు, డెసిషన్ మేకింగ్ తెలియదు, లైఫ్ స్కిల్స్ తెలియవు, కొన్ని అసెర్టివ్ స్కిల్స్ అంటారు. అసెర్టివ్ స్కిల్స్ ఏంటంటే ఏదైనా ఈ పని నేను చేయలేను అన్నప్పుడు నేను సేయింగ్ నో అంటారు. సేయింగ్ నో కూడా తెలియాలి. అంటే ఈ పని నేను చేయలేను, నాకు ఆ సామర్థ్యం లేదు అని చెప్పలేక ఆ పనిని కూడా వారి మీదే వేసేసుకొని ఆ బర్డెన్ పెంచుకొని వాళ్ళు నెగిటివ్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే వనజ గారు, మరి ఈ స్ట్రెస్ అనేది మనం ఎంతవరకు మేనేజ్ చేయవచ్చు, ఎంతవరకు అసలు కంట్రోల్ చేయగలం? కంట్రోల్ చేయడం అంటే కంప్లీట్గా కుదరదు. మన గ్రిప్లో మన అండర్లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అయితే ప్రతి మనిషి ఆలోచించాల్సింది ఏంటంటే ఈ స్ట్రెస్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే జనరల్గా ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే నియర్ అండ్ డియర్స్ వల్ల, మన ఫ్యామిలీ మెంబర్స్ వల్ల, వర్క్ ప్లేస్ మన కొలీగ్స్ ఫ్రెండ్స్ వీళ్ళ ద్వారా వస్తుంది. అయితే ప్రతి మనిషి ఏం ఆలోచిస్తాడంటే ఎదుటి మనిషి తనకు నచ్చినట్టుగా బిహేవ్ చేయాలని ఆలోచిస్తాడు. అలా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే తనకు స్ట్రెస్ అవుతుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తి తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తాడు కానీ మనకు నచ్చినట్టుగా ప్రవర్తించరు ఎప్పుడైనా. సో మనకి నచ్చినట్టుగా ప్రవర్తించాలని ఎప్పుడైతే ఆలోచిస్తామో అక్కడ మనకి చాలా స్ట్రెస్ పెరుగుతుంది. అప్పుడు మనం ఏం ఆలోచించాలంటే నన్ను నేను మార్చుకోవచ్చు కానీ ఎదుటి వ్యక్తిని మార్చడం అనేది కుదరదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, మన అలవాట్లని, మన థింకింగ్ ప్రాసెస్ని, మన థాట్ ప్రాసెస్ని మనం మార్చుకోవాలి. మార్చుకొని మనం ఎంతవరకు దాన్ని స్ట్రెస్ని ఓవర్కమ్ చేయగలమో అది మనం చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది అంటారు మా కొలీగ్స్ వల్ల నాకు చాలా సమస్యలు వస్తున్నాయండి, అతని బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ నాకు అస్సలు నచ్చడం లేదు, ఇలా అయితే ఎలా అండి అనేసి అంటారు. సో ఆ పర్సన్ని ఆ జాబ్లో నుంచి మీరు తీసేయలేరు. ఆ పర్సన్ కంపల్సరీ మీతోటే ఉంటాడు. వర్క్ ప్లేస్లో మీరందరు కలిసి వర్క్ చేయాల్సిందే. ఫస్ట్ అది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు మిమ్మల్ని మార్చుకోవాలి. అతను అదేవిధంగా కంటిన్యూస్గా మిమ్మల్ని స్ట్రెస్ గురి చేస్తే మీరేం చేయాలంటే ఆ వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి కొంచెం అతన్ని అవాయిడ్ చేయడం, అతను ఇచ్చిన ప్రతిదానికి ఆన్సర్ ఇవ్వకుండా, సో మీకు కావాల్సిన పనిని మాత్రమే మీరు చేసుకొని మీరు స్ట్రెంగ్తెన్ అవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. సో ఇంకా తీవ్ర స్థాయిలో ఉంటే ఆ ప్లేస్ నుంచి మనం పక్కకి ముందుకు వెళ్ళిపోవడమే బెటర్. ఎందుకంటే మనం ఏం మనుషులం, చెట్లం కాదు కదా. చెట్లంటే ఒక దగ్గర ఉంటాయి. మనం ముందుకెళ్ళేసి మనకి ఇంకేమైనా అచీవ్ చేయగలమా, ఆ ప్రాబ్లమ్ని పక్కన పట్టేసి కొత్త దాని గురించి ఆలోచించడం వల్ల మనం ఆ సమస్యను అధిగమిస్తాము. ఓకే వనజ గారు, ఒక్కోసారి మరి ఈ స్ట్రెస్ వల్ల మంచి జరగచ్చు అంటారా? స్ట్రెస్ వల్ల ఒక సమస్య వస్తుంది. సమస్య ఉన్నప్పుడే స్ట్రెస్ గురవుతాం, ఒత్తిడికి గురవుతాం. ఆ ఒత్తిడికి గురైనప్పుడు ఎవరైతే ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలని ఆలోచించిన వాళ్ళు
కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేస్తారు దాంట్లో నుంచే. ఇప్పుడు మన ప్రముఖ వ్యక్తులు అందరూ కూడా పాజిటివ్ స్ట్రెస్ ఉన్న వ్యక్తులే. ఇప్పుడు గొప్ప గొప్ప ప్లేయర్స్ అయి ఉండొచ్చు, మన సైంటిస్టులు అయి ఉండొచ్చు, నెక్స్ట్ పొలిటీషియన్స్, గ్రేట్ పర్సనాలిటీస్ అందరూ కూడా ఈ పాజిటివ్ స్ట్రెస్ ఉన్నందువల్లే వాళ్ళు గొప్ప గొప్ప విజయాలు సాధించారు. అయితే స్ట్రెస్ మనకి హెల్ప్ కూడా చేస్తుంది. ఎప్పుడైతే నెగిటివ్ స్ట్రెస్ ఉన్నప్పుడే అది మనిషికి నష్టాన్ని చేస్తుంది. అంటే ఎక్కువ మహిళల్లో చూసుకోవచ్చు అంటారా, లేకుంటే మగవాళ్ళు చూసుకోవచ్చు అంటారా? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది స్ట్రెస్ అనేది ఇద్దరిలో ఉంటుంది. అయితే మహిళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది స్ట్రెస్ అనేది. మగవారికి కూడా ఉంటుంది, కానీ డీప్ స్ట్రెస్లోకి ఎక్కువగా వెళ్ళేది మాత్రం మళ్ళీ మగవారు ఎక్కువగా ఉంటుంది. పర్సంటేజ్లో లేడీస్ ఎక్కువగా ఉంటారు. సో కానీ వీళ్ళు కోపప్ స్కిల్స్ కూడా మహిళల్లో తొందరగా ఈజీగా మనం స్ట్రెస్ నుంచి బయటికి తీసుకురావడానికి కుదురుతుంది. కానీ సమస్యలు అనేవి స్ట్రెస్లోకి వెళ్ళడానికి ఎక్కువగా మహిళలకి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఈ రోజుల్లో మహిళలు ఇంట్లో పనులు చూసుకుంటూ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆది పరాశక్తి లాగా 10 చేతులతోటి 10 పనులు చేస్తున్నారు. ఇటు పిల్లల్ని హ్యాండిల్ చేయాలి, హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ చూసుకోవాలి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూసుకుంటున్నారు, ఆఫీస్లో వర్క్ ప్లేస్లో ఎటువైనా కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా అధిగమిస్తున్నారు. హెల్త్ ఇష్యూస్ అన్ని రకాలుగా వాళ్ళు వర్క్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగా మహిళలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు.